ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ముందుగా మనం ఈరోజు మాసాంతం, సంవత్సరాంతం మాసాంతం అంటే 2025 ఎండింగ్ డిసెంబర్ 2 పక్షం అంటే 16 నుండి 31 వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాశులవి చెప్పుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే యోగా, వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు, అస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు, మా సిలబస్ ఇస్తాము. అది అందులో మీరు ఆ యొక్క చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా, గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీనరాశి, మీనలగ్నం తీసుకున్నట్లయితే మీకు పూర్వభాద్ర నక్షత్రంతో యొక్క 4వ పాదము, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 పాదాలు కలిపి ఈ యొక్క మీనరాశి మీనలగ్నం కిందికి వర్తిస్తుంది. మీనరాశి మీనలగ్నం వారికి మీ రాశాధిపతి, దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీ యొక్క చతుర్థ కేంద్రంలో ఉన్నారు. ఈయన చక్కగా మీ దశమ కేంద్రాన్ని చూస్తున్నారు. ఉద్యోగంలో పెను మార్పులు, అలాగే మీరు అనుకున్నవి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వివాహాది కార్యక్రమాలు, ఒక గృహం ఏర్పరచుకోవటం, వాహనాలు కొనుగోలు చేయటం, అలాగే చిన్న చిన్న పరిశ్రమలు ఏదన్నా స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి కూడాను కొంచెం భూతం వచ్చినట్టుగా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరి ద్వారా ఒకరి ద్వారా వస్తుంది. చక్కగా మీరు అనుకున్న ప్లాన్స్ అన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు మీకు 2వ ఇంటి అలాగే కోణాధిపతి. ఈయన మీకు దశమ భాగంలో ఉన్నారు. చక్కగా ఉంటుంది. కోణాధిపతి, ద్వితీయాధిపతి మీకు దశమంలో ఉండడం కుటుంబంలో బాగుంటుంది, ఉద్యోగంలో బాగుంటుంది, వృత్తిలో బాగుంటుంది. కోణాధిపత్యం కూడా కాబట్టి తండ్రి గారి సహకారం మీకు చక్కగా లభిస్తుంది. అలాగే సిబ్లింగ్స్తో మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. 20 తర్వాత మీకు కొంచెం తృతీయాధిపతితో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే సిబ్లింగ్స్తోనూ, అలాగే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వారికి అక్కడ బిజినెస్లో కొంచెం లాసెస్ రావడం కావచ్చు. ఇటువంటి విషయాలు మీనరాశి మీనలగ్నం వారు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఏలనాటి శని ప్రభావం సివియర్గా ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు 6వ ఇంట్లో వచ్చేసి కేతు ఉన్నాడు. దైవబలం అధికంగా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ను కొన్ని తట్టుకొని నిలబడగలరని చక్కగా భగవంతుడు మనకి జాతక చక్ర రూపంలో వివరిస్తున్నారు. అలాగే మీకు ఇక్కడికి వచ్చేసరికి 9th హౌస్లోకి వచ్చేసరికి ఈ యొక్క బుధుడు ఉన్నాడు. బుధుడు మీకు చతుర్థాధిపతి, సప్తమాధిపతి. ఈయన మీకు కోణంలో ఉండడం కూడాను చక్కగా మీకు సొసైటీలో మంచి పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అన్ని విధాలా బాగుండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.